ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కొంతమంది ఎదుటివారిని అపహాస్యం చేస్తూ నలుగురిలో ఆ వ్యక్తిని అవమానపరుస్తూ ఉంటారు. ఆ వ్యక్తి మీద జోకులు వేసుకుంటూ ఆ వ్యక్తి యొక్క బలహీనతను బట్టో, లేదంటే మాట తీరుని బట్టో, శరీర ఆకృతిని బట్టి, లేదంటే రంగుని బట్టి ఆ వ్యక్తి మీద జోకులు వేస్తూ నలుగురు కూడా నవ్వుకుంటూ ఉంటారు. ఆ వ్యక్తి మీతో కూడా కలిసి సరదాగా ఉంటే పర్లేదు. ఒకవేళ ఆ వ్యక్తి బాధపడుతున్నట్లయితే మీరు తప్పు చేస్తున్నట్లే. ఆ వ్యక్తి బాధపడడం ఒక ఎత్తు అయితే, ప్రాముఖ్యమైన విషయం ఇంకోటి ఏంటంటే, దేవుని యొక్క ఆలోచనను, దేవుని యొక్క ఉద్దేశాన్ని మీరు అపహాస్యం చేస్తున్నట్లే, అవమానపరుస్తున్నట్లే. ఎందుకంటే ప్రతి మనిషి కూడా దేవుని యొక్క ఆలోచన నుంచి వచ్చిన వాడే. దేవుని యొక్క ఉద్దేశపూర్వకంగానే ఈ లోకంలో జన్మించాడు. కనుక మీరు ఒక వ్యక్తిని అపహాస్యం చేస్తున్నప్పుడు, ఆ వ్యక్తిని బట్టి మీరు నవ్వుకుంటున్నప్పుడు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దేవుణ్ణి అవమానపరుస్తున్నానేమో, దేవుని యొక్క ఆలోచనని నేను అపహాస్యం చేస్తున్నానేమో అన్న విషయాన్ని గుర్తుపెట్టుకుని ప్రతి మనిషిని కూడా గౌరవిద్దాం. దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఉద్దేశాన్ని మనమందరం కూడా గౌరవిద్దాం. ఆమేన్.